హాయ్ ఫ్రెండ్స్, నితిన్ గారు నటించిన తమ్ముడు మూవీ నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. రాబిన్ హుడ్ తర్వాత నితిన్ గారు నటించిన తమ్ముడు మూవీ అన్నమాట ఇది. ఈ మూవీలో లయ గారు ఈ నితిన్కి అక్కగా నటించారు. ఈ మూవీ డైరెక్టర్ వచ్చి వకీల్ సాబ్ తీసిన డైరెక్టరే నితిన్తో తమ్ముడు మూవీ తీశాడనమాట. ఈ మూవీలో ట్రైలర్లో చూస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ట్రైలర్లో స్టార్టింగ్లో హీరోయిన్ వాయిస్ ఓవర్ వస్తుంటుంది. మీ అక్క నేను నిజాయితీగా ఉండడం కోసం ప్రాణాలు తెగించి తనకి ఇచ్చిన మాట ప్రకారం నిజాయితీగా ఉంటుందని. అప్పుడు నితిన్ అంటాడు, మక్క ఒక చిన్న తప్పు చేయడం వల్ల తను కోల్పోయింది అని, అది నేను నెరవేరుస్తాను అని చెప్పి. అంటే నాకు ఏమనిపించింది అయితే, లయ గారు నితిన్ నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉంటారు. అలాగే ఒక డైలాగ్ కూడా ఉంటుంది, మీ అక్క నీతో ఎన్నో ఏళ్ళైంది మాట్లాడక, నిన్ను తమ్ముడు అని కూడా ఇంకా పిలవలేదు అని. అంటే నాకు తెలిసి హీరోయిన్ లయ గారు ఎవరినైనా ప్రేమించి వాళ్ళ ఇంట్లో వాళ్ళకు దూరంగా వెళ్ళిపోయి ఉంటారు. అప్పటి నుంచి నితిన్ కలవకుండా ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళ అక్కకి ఏదైనా జరుగుండాలి, చనిపోవడం ఏదో ఒకటి జరుగుండాలి. అయితే వాళ్ళ ఒక పాప ఉంటుంది, మామయ్య అని, నిప్పుల మధ్యలో మామయ్య అని నడుస్తూ అప్పుడు హీరో వస్తాడు అనమాట. నాకు తెలిసి ఆ పాప కోసం అనుకుంటున్నాను స్టోరీ. తను మేనకోడలు అన్నమాట. తనకి ఏదో ప్రమాదం వచ్చి ఉంటుంది. తనని కాపాడడానికి హీరో ఆ ఊరికి వెళ్ళి ఉంటాడు అన్నమాట. హీరోయిన్ ఉన్న ఊళ్ళో అక్కడ వీళ్ళని ఏదో చేస్తుంటాడు. అలాగే ఆ ఊరికి ఒక్కటే దారి ఉంది, ఆ ఊళ్ళోకి వెళ్ళాలన్నా పోవాలన్నా ఈ దారిలోనే పోవాలని చూపించారు. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. అదేదో ఒక హైలాండ్ ఉండి అలాగే విలన్కి బాడీ మొత్తం ఏదో లాగుంది. అంటే హీరోకి విలన్కి ఏదో వ్యాధి అయినా అయ్యి ఉండాలా, దానికి సంబంధించి పిల్లల్ని ప్రయోగాలు ఏదైనా చేస్తూ వాళ్ళ నుంచి ఏదైనా బ్లడ్ కానీ ఏదైనా ఉంటుంది కదా, అది తీసుకొని తన వ్యాధికి క్యూర్ చేసుకుంటుంటాడేమో అని నేను అనుకుంటున్నాను. అలా హీరోయిన్ కూతురు, అదే లయ కూతురు ద్వారా ఏదైనా తన ఒక హెల్త్ ప్రాబ్లం తీరుతుంది అని చెప్పి తన కోసం ఎత్తుకుతున్నప్పుడు హీరో వచ్చి తనని కాపాడుతాడని నేనైతే అనుకుంటున్నాను. అలాగే ఇంకో పర్సన్ ఆ ఊళ్ళోకి వెళ్ళకుండా ఆ ఊరి నుంచి దూరంగా ఉండనట్టు, అంటే ఆ ఊళ్ళో ఏదో జరుగుతుందని కూడా ఒక పాయింట్ ఉంది. అలాగే సినిమా మొత్తం మ్యాక్సిమం కొంచెం నైట్ ఎఫెక్ట్లే చూపించారు. ఫైట్లు అవన్నీ ఒక ఫైట్ నిప్పులో ఉంటుంది అన్నమాట. అక్కడ వెనకాల ఎవరో ప్రెగ్నెంట్గా ఉంటారు, ఆ పర్సన్ని కాపాడడానికి హీరో ఫైట్ చేస్తుంటారు. అలాగే ఒక పాపను కూడా చూపిస్తారు అన్నమాట. అలాగే లాస్ట్లో సీన్ అయితే చాలా బాగుంది. వాళ్ళ అక్క లయ గారు నితిన్ ఎదురుగుండి వాళ్ళ హీరోయిన్ వాయిస్ వస్తుంది అన్నమాట, మీ అక్క ఇంకా ఎప్పుడు తమ్ముడని పిలవలేదు అని. అవి కానీ బాగున్నాయి. నాకైతే మూవీ ట్రైలర్ అయితే బాగా నచ్చింది, చాలా ఇంట్రెస్ట్గా ఉంది. మీరు చూడకపోతే చూడండి. అలాగే విజువల్స్ కూడా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఈ మూవీకి సాంగ్స్ ఏమీ రిలీజ్ చేయకుండా డైరెక్ట్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. జూలై 4న రిలీజ్ అవబోతుంది. మీకు ఈ ట్రైలర్ చూసి ఏమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఈ నితిన్ ఈసారి ఎట్టు కొడతాడా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.